శాస్త్రం ప్రకారం ఏ రోజు తలస్నానం చేయాలి, ఏ రోజు చేయకూడదు? ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పూజలు, పండుగలు ఇలా ఏడాదంతా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని నియమాలు పాటిస్తుంటాం. అయితే వారానికోసారి చేసే తలస్నానానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. సాధారణంగా శుక్రవారం తలస్నానం చేయడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు తలంటు స్నానం చేస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు పండితులు. తలస్నానానికి, తలంటు స్నానానికి మధ్య చాలా తేడా ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. తలస్నానం అంటే తలపైన నీళ్లు పోసుకుని చేసే స్నానం. తలంటు స్నానం అంటే ఒంటికి నూనె రాసుకుని కుంకుడుకాయలతో కానీ షాంపుతో కానీ చేసే స్నానం తలంటు స్నానం. దీనినే అభ్యంగన స్నానం అని కూడా పిలుస్తారు. ఆడవాళ్లు ప్రతిరోజు తల స్నానం చేయకూడదని శాస్త్రం చెబుతుంది. మగవాళ్లు ప్రతిరోజు తలస్నానం చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అసలు తలస్నానం అయినా, తలంటు స్నానమైనా సూర్యోదయానికి ముందు చేస్తేనే మంచిది. సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. అలాగే ఆహారం తిన్న తర్వాత కూడా తలస్నానం చేయకూడదు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆడపిల్లని మహాలక్ష్మి స్వరూపంగా భావించి శుక్రవారం మంచిదంటారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం మరియు మంగళవారం రోజు అస్సలు తలంటు పోసుకోరాదు. స్త్రీలు మరియు పురుషులు ఏ రోజు తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం స్త్రీలు తలంటు పోసుకుంటే నిత్య సౌభాగ్యం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఉంటుంది. పురుషులు సోమవారం తలంటు పోసుకుంటే తమ అందం పెరుగుతుందట, అనారోగ్య సమస్యలు రావట. మంగళవారం స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. మంగళవారం స్త్రీలు తలస్నానం చేస్తే అపాయాలు పెరుగుతాయి, కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. పురుషులు మంగళవారం తలస్నానం చేస్తే విపరీత దరిద్రానికి కారణమవుతుందని పండితులు అంటున్నారు. స్త్రీలు బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తలకి ఎటువంటి సమస్యలు లేకుండా అన్యోన్యత మరింత పెరుగుతుంది. అలాగే సమాజంలో కీర్తిప్రతిష్టలు, సంపదలు బాగా పెరుగుతాయి. పెళ్లికాని అమ్మాయిలు బుధవారం తలస్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల సోదరుడికి ఇబ్బంది కలగవచ్చు. పురుషులు బుధవారం తల స్నానం చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని పండితులు అంటున్నారు. స్త్రీలు గురువారం, శుక్రవారం తలస్నానం చేయకూడదట. గురువారం రోజు స్త్రీలు తలస్నానం చేస్తే అశాంతి కలుగుతుంది. పురుషులు గురువారం తలంటు పోసుకుంటే ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. పురుషులు శుక్రవారం తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి. స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. పురుషులు శనివారం తలస్నానం చేస్తే విపరీతమైన ధన లాభం కలుగుతుంది. శనివారం నీళ్లలో పసుపు కుంకుమ కలిపి తలస్నానం చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించండి. ఇలా 21 శనివారాలు చేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు. ఆదివారం నాడు తలస్నానం అనుకూలం కాదు. ఆదివారం తలస్నానం చేస్తే శరీరకాంతి తగ్గుతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. హిందువుల పూజా విధానంలో దీపారాధనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దీపారాధన చేయాలంటే తలస్నానం చేయాలని చాలామంది భావిస్తారు. ఇదే అనుమానంతో రోజూ దీపారాధన చేయడం మానేస్తున్నారు. వివాహం అయిన స్త్రీలు నిత్య దీపారాధనకి రోజూ తలస్నానం చేయవలసిన పని లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. మామూలుగా స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరించి రోజూ పూజ చేయవచ్చు. ఆడవాళ్ల పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుంది. పాపటిలో కుంకుమ ధరించడం వల్ల గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించినట్టు. అందువల్ల ఆడవాళ్లకు రోజూ తలస్నానం అవసరం లేదు. పాపటిలో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినట్టే. ఏదైనా వ్రతం, పూజ, ముడుపు, దీక్ష లాంటివి ఉన్నప్పుడు మాత్రం తలస్నానం చేసే పూజ చేయాలి. స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, మెంతులు వేసి స్నానం చేస్తే శని దోషాలు ఉండవు. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించవు. వారానికి 2 సార్లు చేసే వాళ్లకే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. అయితే పండుగలు, నోములు, పూజలు ఉన్నప్పుడు మాత్రం ఏ రోజైనా తలస్నానం చేయవచ్చు అని
పండితులు అంటున్నారు. మహిళలు తలస్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని, నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచిది. తలస్నానం చేసిన రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే వారికి బొట్టు పెట్టి, పసుపు కుంకుమ, మట్టి గాజులు ఇస్తే మీకు మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు. జుట్టు చివర్లు ముడి వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే మంగళకరం. బల్లి మన శరీరంపై పడిన వెంటనే తలస్నానం చేయాలి. ఇంట్లో దీపం పెట్టి ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. అప్పుడు చెడు ఫలితాలు ఉండవు. తలంటు పోసుకునే విషయంలోనూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి పాటిస్తుంటారు. ఎవరి విశ్వాసాలు వారివి. ముఖ్యమైన పండగ పర్వదినాలలో, పుణ్యక్షేత్రాలలో, పుట్టినరోజు నాడు తలస్నానం చేయుటకు శాస్త్రప్రకారంగా ఎలాంటి నియమములు లేవు. అది ఏ వారమైనా నిస్సంకోచకంగా తలస్నానం చేయవచ్చని శాస్త్రము సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.